85 ఏళ్ళు ఉండి ఇప్పుడే ఆపరేషన్ అయ్యి ఇదో లెక్కి నీ ఆపరేషన్ అయినప్పటికీ ఓటు హక్కుకున్న ఇంపార్టెన్స్ గురించి దాన్ని చూడడానికి ఏ కష్టమైనా కానీ వచ్చి కొంచెం మీకు చెప్పి పోదాం అనుకున్నాం. వచ్చి ఓటేసుకుంటాను. అప్పటికి ఆ ఇంపార్టెన్స్ తెలవడానికి 85కి ఆపరేషన్ కావడమే ఒక పెద్ద న్యూస్. అది మీరు చేసారు. దాని తర్వాత ఓటు రావడము కరెక్ట్ ఆపరేషన్ 14వ దినం ఇవ్వడం. థ్యాంక్ యూ. ఈరోజు ఒకటే నేను అందరినీ కూడా కోరుకునేది, ఇది మన కాన్స్టిట్యూషనల్ రైట్ ఓటేయడము. సో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, అందరూ కూడా వచ్చి, ఎందుకంటే మన శాతం హైదరాబాద్ సికింద్రాబాద్లో చూస్తే ఇప్పటి వరకు ఉట్టి 5% నామోదైందని తెలిసింది. కానీ అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పేడ్ హాలిడే వచ్చినా ఇది హాలిడేగా కన్సిడర్ చేయొద్దండి. అందరూ కూడా వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈసారి అంటే పెద్ద శాతంగా అంటే ఎవ్రీ టైం ఏదైతే మనము 30%, 25%, ఈసారి మాత్రము ఈ ఎలక్షన్ లోపల అందరూ కూడా వచ్చి అట్లీస్ట్ 75 to 85% చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ మన ఈ ఏరియా లోపల, అర్బన్ ఏరియాస్ లోపల ఇంకా ఎడ్యుకేటెడ్ పీపుల్, వాట్ ఐమ్ రిక్వెస్టింగ్ ఈస్ 5 yearsకి ఒకసారి ఎలక్షన్ వస్తుంది. మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్, యూ చూజ్ యువర్ గవర్నమెంట్, యూ చూజ్, మీరు మీ నాయకుల్ని చూస్ చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నాయకుల్ని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు చూజ్ యువర్ లీడర్ అండ్ యువర్ గవర్నమెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ హాలిడేగా కన్సిడర్ చేయకుండా అందరూ వచ్చి ఓటేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.